ఇప్పుడు క్వశ్చన్ ఏదైనా అడిగితే నేను చెప్తాను. మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా సార్, మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు అని. అదే అంటే ఒకటి దీంట్లో మొదట పేరెవరిది రాయలేదు. అధికారిగా ఇప్పుడున్న కారు ఉన్న అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేనే. దీని మీద జిల్లా కలెక్టర్ గారు సవివరంగా విచారణ జరిపిస్తారని చెప్పారు. దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. మన కనీసం నా వివరణ అయినా తీసుకోవాల్సింది, తీసుకోకుండా వేయడం విచారకరం. అంటే మీ కలెక్టర్కి మీ మీద కంప్లైంట్ ఇచ్చిరనేది అది ఇవ్వలేదు. ఒకటి 15 రోజుల క్రితం జాయిన్ అయినారు. జాయిన్ అయిన వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు అసలు 15 రోజుల కింద వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళు వెనకాల ఎవరున్నారు అనేది అంతా కూడా వస్తుంది. కలెక్టర్ గారు దాని మీద పూర్తి విచారణ చేపడతామని చెప్పారు, చేస్తారు. నేను తప్పు చేస్తే నేను కూడా శిక్ష అర్హుండే, ఏమి ఇబ్బంది లేదు. నేను 40 ఏళ్ళ సర్వీస్ నాది, ఇట్లాంటిది లేదు. నా క్రెడిబిలిటీ అది బయటకు వస్తాయి. ఇదొక నాకు ఒక అగ్ని పరీక్ష లాగా ఉంటుంది. డెఫినెట్గా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే నేను ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు, అట్లాంటి వ్యక్తులం కాదు. అంటే గతంలో మీరు హుజూర్ నగర్లో పనిచేసినప్పుడు సమయంలో కూడా మీ మీద ఏమో ఆరోపణలు వచ్చి సస్పెండ్ అయ్యారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎవరన్నారో మీరు వాళ్ళని తీసుకుంటే వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తాను నేను. నాకు ఇప్పటి వరకు రెడ్ మార్క్ లేదు. నా దాంట్లో రెడ్ మార్కే లేదు. మీరు చూడండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఏదైనా ప్రసారం చేసేటప్పుడు దయచేసి మా వివరణ తీసుకోండి. హుజూర్ అన్నారు కదా, అది నేను చెప్తున్నాను. ఎవరైనా ఇట్లా చేస్తే నేను ఐఎమ్ రెడీ. ఇంకొకటి నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్. మై సన్ ఈజ్ మేజర్ ర్యాంకులో ఉన్నారు. నా పిల్లల్ని ఎట్లా పెంచుతా అంటే నన్ను చూసి నా పిల్లలు ఎట్లా తయారవుతారు. వీళ్ళందరూ కూడా నా పిల్లలతో సమానం. ఐఎమ్ రెడీ. దీనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ గారు విచారణ జరిపిస్తారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ. అంటే దీని మీద మీ అసలు వెర్షన్ ఏంటి సార్? వర్షన్ ఇంకా నేను విచారణాధికారులకు చెప్తానండి. ఒక పేపర్ వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది, వాళ్ళకి చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. అంటే మీరు మాత్రం అసలు అంటే ఇబ్బంది పెట్టలేదు అని అంటారు వాళ్ళు. నేను ఇబ్బంది పెట్టే బ్యాచ్ కాదు, పెట్టాము, అవసరం కూడా లేదు. ఇంకొకటి నేను ఇప్పుడు నా కాల్ రికార్డు ఉన్నది, నా నంబర్ ఇస్తాను. మీరు కాల్ రికార్డు కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఓపెన్ టు ఆల్. నా నంబర్ కూడా ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా ఉంది, జిల్లాలో లబ్ధిదారుడి దగ్గర కూడా ఉన్నది. నా నంబర్ తీసి కాల్ షీట్ కూడా తీసుకోండి. అంటే ఫర్ యువర్ సేక్ అది కూడా చెప్పకూడదు. మరి మీరు తప్పు చేయలేదని అంటున్నారు, కలెక్టర్కి కంప్లైంట్ అయిపోయిందని అంటున్నారు సార్. ఎట్లా కంప్లైంట్ పోలేదు, అదే కదా చెప్తున్నా. అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. నేను అన్ని నేనే చెప్తే ఎట్లా? విచారణ చేయాల్సిన అవసరం రాదు కదా సార్. అంటే లేలే, ఇప్పుడు ఒక పేపర్లో ఒక అభియోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా పై అధికారులు విచారణ జరిపిస్తారు, తప్పకుండా జరిపిస్తారు. మంచిదో చెడ్డో జరిపిస్తారు. అది కానీ కలెక్టర్కి కంప్లైంట్ వచ్చినాకనే విచారణ చేస్తున్నారు అనేది అంటున్నారు. అదే అంటున్నా సార్, అది కూడా చేస్తారు. అది ఏదున్నా అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. నా వర్షన్ అయితే ఇది పేపర్లో వచ్చింది కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది అని చెప్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.